అందరికీ నమస్తే. ఒకటి ఇవి వింటున్నప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి. ఇది ఆయన యోగానంద గారు కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క క్వాలిటీ అంటే ఒక్కొక్క గుణం ఆపాదించారు కదా. ఇదేమి ప్రత్యేకంగా వీళ్ళకొకటి అంటే ఆ సార్కొకటి ఈ సార్కొకటి అని అట్లా విసిరేయలేదు గుణాలని. వాళ్ళ పేర్లను బట్టో లేదో ఆ మహాభారతంలో వాళ్ళు ప్లే చేసిన రోల్ను బట్టో వాళ్ళకి ఆ పేరు వచ్చిందనమాట. ఆ పేరుకి ఆ గుణాన్ని అటాచ్ చేశారు. అంతేగాని దుశ్శాసనుడు నువ్వు కోపం తీసుకో, దుర్యోధనుడు నువ్వు భౌతిక కోరికలకు సంబంధించి అని అట్లా చేయలేదన్నమాట. అంటే దానికి ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు అనుకోండి. అంటే అడ్డుకోలేదన్నమాట. ఏం అడ్డుకోలేదంటే వాడికి ఏది చెప్పినా వాడు వినడు, వాడు చేసేది వాడు చేస్తాడనమాట. ఆ దుర్యోధనుడు అనే పేరు సంస్కృతంలో అర్థం అనమాట. అట్లే దుశ్శాసనుడు అంటే కూడా అట్లనే. ఇప్పుడు కృపాచార్యుడు ఉన్నాడు అనుకోండి. కృప అంటే ఏంటి? పిటి, ఎవరి మీదైనా మనం సానుభూతి చూపించడం అనమాట. ఆయన ఒక గురువు కదా, కుల గురువు కదా. ఆయన కులగురువు అయినా కూడా ఆయన ఎటువంటి ఇల్యూషన్ లేదా డిల్యూషన్ లో ఉన్నాడంటే అటువంటి డిల్యూషన్ లో ఉన్నాడు అనమాట. నాకు కనిపిస్తున్నదే అంతా నిజం అనుకునే డిల్యూషన్ లో ఉన్నాడు. కాబట్టి ఆయన పట్ల సానుభూతి కలిగేటట్టు ఆయన ప్రవర్తిస్తున్నాడు అనమాట. అందుకని ఆయన్ని కృపాచార్యుడు అంటే దానికి ఆయన్ని అవిద్యకు తీసుకున్నారనమాట. అట్లే ప్రతి పాత్రకు కూడా అంటే ఇప్పుడు మహాభారతంలో అన్ని వెతికి ప్రతిదానికి మనము ఇంకొక అర్థం చెప్పకూడదు. ఆయన ముఖ్యమైన పాత్రలను తీసుకొని ఆ పాత్రలకు ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలను బట్టో లేకపోతే సంస్కృతంలో వాళ్ళ పేర్లకు ఉన్న మీనింగ్ను బట్టో ఈ క్వాలిటీస్ వాళ్ళకి యాడ్ చేశాడు అనమాట. మళ్ళీ మనము వ్యతిరేకంగా తీసుకోకూడదు దీన్ని. అట్లే ఎందుకు అవ్వాలి, ఇట్లెందుకు కాకూడదు, భీముడికి ఇదే ప్రాణవాయువు ఎందుకే ఇచ్చినారు అని మాత్రం అనుకోకూడదు. ఇది చెప్పాడు అనమాట. సో సార్ చెప్పేస్తున్నారు మీకు పాండవుల గురించి, వీళ్ళ కౌరవుల గురించి, కురుక్షేత్ర యుద్ధం మనలో జరుగుతున్న దాని గురించి చెప్పారు. దీన్ని ఆయన ఏం చేశాడంటే మన పతంజలి యోగ సూత్రాలకు కూడా కంపారిజన్ పోలిక తెచ్చాడనమాట. దాంట్లో యమ నియమ అంటే ఎవరు, తర్వాత ఆసన అంటే ఎవరు, ప్రాణాయామం అంటే ఎవరు, ప్రత్యాహారం అంటే ఎవరు, తర్వాత ధారణ, ధ్యానము, సమాధి. ఈ ధారణలో ఒక విషయం చెప్పాడు ఆయన. అభిమన్యుడికి 3 కలిపి అభిమన్యుడికి చెప్పేశాడు. ధారణ, ధ్యానము, తర్వాత సమాధి. ఈ 3 ఆయనకే చెప్పేశాడు అనమాట. ధారణ అంటే మనం ఏమనుకుంటామంటే ఊరికి తీసుకునేది అని అనుకుంటాం మనకు తెలిసిన అర్థంలో. కానీ ధారణ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ అబ్బాయిని చూస్తున్నాను అనుకోండి. ఈ అబ్బాయిని చూస్తూ ఉంటే ఆ అబ్బాయి వేరు, నేను వేరు. ఒక వస్తువుని ఏదైనా ఒక టేప్ రికార్డరో లేదా ఈ సెల్ ఫోన్ చూస్తున్నాను అనుకోండి. ఆ సెల్ ఫోన్ వేరు, నేను వేరుగా చూస్తాను అనమాట. కానీ ఇక్కడ ధారణ అంటే స్పిరిచువల్ ఆధ్యాత్మిక వేలో అర్థం ఏంటంటే అందులోకి నేను లీనమైపోయి అక్కడ పరీక్ష చేయడం అనమాట. అందులోకి వెళ్ళిపోవడం, నేను ఆ సెల్ ఫోన్లోకి వెళ్ళి ఆ సెల్ ఫోన్ని అనలైజ్ చేసుకోవడం అనమాట. అంటే 2 వేరు వేరు. కాన్సన్ట్రేషన్ వేరు, కాంటెంప్లేషన్ వేరు ఇక్కడ. కానీ ఈ స్పిరిచువల్ వేలో ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మన ఈయన గురించి కామ్నెస్ గురించి మాట్లాడుతున్నాము, ధర్మరాజు గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. ఆ ధర్మరాజుని మనలోకి ఆహ్వానించాలన్నమాట. అది స్పిరిచువల్ మీనింగ్. అది అభిమన్యుడికి చెప్తాడు ఆయన సెల్ఫ్ మాస్టరీలో. అప్పుడు ఏం చేస్తాడంటే దుర్యోధనుడు ఏం చేస్తాడంటే మళ్ళీ ద్రోణుడి వైపు తిరిగి ఇప్పుడు వీళ్ళంతా వీరులు, వీళ్ళంతా చూశారు కదా, వాళ్ళకి సరిపోయే వీరులు మనకు కూడా ఉన్నారు అని చెప్పేసి ద్రోణాచార్యుడి వైపు తిరిగి ఓ బ్రాహ్మణోత్తమ, వాళ్ళకి సరిపోయే వీరులు మన దగ్గర కూడా మహారథులంతా ఉన్నారు అని చెప్పేసి ఒక్కొక్కరిని చెప్పుకుంటూ వెళ్తాడు అనమాట. ఆ చెప్పుకుంటూ వెళ్ళడంలో ముఖ్యంగా ఎవరిని తీసుకుంటాడు ఫస్ట్ అంటే కృపాచార్యుడిని తీసుకుంటాడు. నేను చెప్పాను కృప అంటే అర్థం ఏంటి, టూపిటీ లేదా జాడు చూపించడము అని. సో ఈయనను పతంజలి యొక్క యోగ సూత్రాల్లో దేనికి తీసుకున్నాడంటే అవిద్యకు తీసుకున్నాడు అనమాట. అవిద్య అంటే ఏంటి? ఇగ్నరెన్స్. ఆ అవిద్య అనేది మనకు జన్మత వచ్చేసింది. ఎన్ని జన్మల్లో నుంచో మనము ఆ అవిద్యలోనే ఉన్నాము. అవిద్య అంటే అజ్ఞానం అంతే. అంటే మనకు ఈ లౌకిక జ్ఞానం అంతా చాలా ఉండొచ్చు, కానీ పారమార్థిక జ్ఞానం అనేది లేదనమాట. ఎందుకు లేదు అంటే మనకు ఆ స్పిరిచువల్ మెమరీ లేదు అని చెప్పాను నేను. స్పిరిచువల్ మెమరీ అంటే ఏంటి? స్మృతి లేకపోవడం. మనం ఎవరు అనే స్మృతి లేదు మనకు. నువ్వెవరు అంటే ఎవరం కూడా మనము అహం బ్రహ్మాస్మి అని చెప్పలేము అని అంటున్నాం మనం, అంతే కదా. ఎవరినైనా అడిగితే నీ పేరేంటి అంటే అదని చెప్తాం, అంతేగాని ఐఎమ్ గాడ్, ఐఎమ్ డివినిటీ అని మాత్రం చెప్పుకోలేమన్నమాట. అందుకని ఆ అవిద్య, ఆ అజ్ఞానము, ఆ ఇగ్నరెన్స్ అనేది మనకు జన్మతా వచ్చింది. ఈ జన్మతా వచ్చిన అజ్ఞానాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని అంటే ఆయన ఏమంటాడంటే
అవిద్య ఎటువంటిది అని అంటే, ఎవరైనా వచ్చి ఇది నువ్వు చేస్తున్నది అవిద్యనే, నువ్వు ఇగ్నోరెన్స్ లోనే ఉన్నావు అంటే కూడా ఒప్పుకోవు అనమాట. ఇప్పుడు మనకు ఎంతమంది యోగులు చెప్తున్నారు, ఈ శరీరము మీది కాదు, నువ్వు ఈ శరీరంలోకి రెంట్కి వచ్చావు, అద్దెకు వచ్చావు, నువ్వు ఎప్పుడో ఈ అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సిందే నువ్వు. కానీ ఒప్పుకుంటామా? ఒప్పుకోమన్నమాట. ఇంకా దానికన్నా ఇంకా అవిద్యకి ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, రజు సర్ప భ్రాంతి అనే పదం విన్నారు కదా మీరు సాంస్క్రిట్ లో. అంటే తాడును చూసి పాము అనుకోవడం అనమాట. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వెళ్తుంటారు, అందరికీ అజ్ఞానము లేదా ఇగ్నోరెన్స్ ఒక రకంగానే ఉండదు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్నప్పుడు ఒక అతను గబుక్కున అక్కడ వెళ్తున్న ఒక దీన్ని చూసి, ఒక తాడుబడి ఉంటది, గబుక్కున అక్కడ చూసి సడన్ గా వెనక్కేస్తాడు అనమాట అడుగు. ఏమి అంటే అదిగో అక్కడ చూడు పాము పాము అంటాడు. ఇంకో వ్యక్తి పక్కనే ఉంటాడు, అది పాము కాదయ్యా తాడు అంటాడు. అంటే ఏంటి? ఇది డిల్యూషన్, ఇల్యూషన్ అని రెండు పదాలు ఉన్నాయి. డిల్యూషన్ అంటే యూనివర్సల్ అనమాట, అందరికీ ఒకే రకమైన మాయ. మనకందరికీ ఉన్న ఒకే రకం మాయ ఏంటి? మనం శరీరమే. ఎంతమందో చచ్చిపోయే వాళ్ళని చూస్తుంటాం, కానీ ఎప్పుడైనా మనకు చావు వస్తుంది అని మనం అనుకుంటామా? అది వచ్చేంత వరకు కూడా అనుకోం. ఇంకా లాస్ట్ బ్రీత్ లో ఉన్నా కూడా ఈ శరీరాన్ని కాపాడుకోవాలని అనుకుంటాం అనమాట. అది కూడా మనము ఏంటంటే, అది ఎందుకు వస్తుంది అని అంటే, మన దీన్ని కాపాడుకోవాలి అని, మన హెరిడిటీని కాపాడుకోవాలని. అంటే దానికి దీంట్లో ఇమ్మోర్టాలిటీ ఆఫ్ టాక్స్ లో చెప్తారు, మన పిల్లలకి పెళ్లి చేస్తాం, పిల్లలకి పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఏం అడుగుతాము? మనవాళ్ళు మనవరాలు కావాలి. ఆ కోరిక ఎందుకుంది మానవుడిలో అంటే ఏం చెప్తారంటే, తను ఎప్పుడూ ఎటర్నల్ గా ఉండాలనే కోరిక మనసులో ఉందట మనకు. ఎప్పుడు శాశ్వతంగా నేను ఉండాలి. శాశ్వతంగా నేను ఎట్లుంటాను? నా కొడుకున్నాడు కాబట్టి నేను శాశ్వతం ఉన్నాను. కొడుకు పోయిన తర్వాత మనవాళ్ళు ఉంటే కూడా నేను ఉంటాను కదా, నా బ్లడ్ ఉంటుంది కదా. సో నేను ఎటర్నల్ అంటే నేను ఇమ్మోర్టాలిటీ అనేది నాది హక్కు. కానీ ఆ ఇమ్మోర్టాలిటీని నేను మర్చిపోయాను కాబట్టి మనలో ఆ కోరిక అట్లా ఉంటూనే ఉంటుందంట. ఇంకా దానికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, మనకు ఒక కోరిక కలిగింది, కారు కొనాలని కోరిక కలిగింది. ఆ కారు కొన్న తర్వాత ఆ కోరిక తీరుతుందా మీకు? ఇంకో దాని మీద పోతుంది, ఇంకో దాని మీద పోతుంది. ఈ బేసిక్ డిజైర్ వల్ల, అంటే ఈ పునాదిలో ఉన్న ఈ కోరిక కూడా దేనికి కారణం అంటే, మనం ఇమ్మోర్టాలిటీ కారణం అనమాట. అంటే నేను మరణం లేని వ్యక్తిని అనే ఆ మెమరీ మన కణాల్లోనే ఉందంట. ఆ కణాల్లో ఉన్న మెమరీ వల్ల మనకి ఈ కోరిక ఎప్పటికప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంటది. ఇది పోతే అది, అది పోతే అది, ఇది పోతే అది అని. ఇది ఫిజికల్ గా. స్పిరిచువల్ గా ఏంటంటే, ఆ స్పిరిచువల్ మెమరీ మనం పోగొట్టుకున్న ఆ స్పిరిచువల్ మెమరీ వల్ల మనం ఏం చేస్తున్నామంటే, ఈ మాయలో పడి ఒక్కొక్క రకమైన మాయలో మనం ఇరుక్కుంటున్నాం అనమాట. దీనికి ఇంకా భౌతికంగా ఎంత హాస్యాస్పదమైన ఎగ్జాంపుల్ చెప్తాడంటే, ఇద్దరు ఫ్రెండ్స్, నేను మాధవి అనుకోండి, చాలా ఏళ్ల తర్వాత మేము కలుస్తాం. మాకు పెళ్ళిళ్ళు అయిపోయి దాదాపు ఒక 20-25 సంవత్సరాల తర్వాత కలుస్తాం. మాకు పిల్లలు ఉంటారు. సో నేను వెళ్ళి మాధవిని అడుగుతాను, చాలా ఏళ్ల తర్వాత కలిసాం కదా, మీ కుటుంబ సభ్యుల మాట ఏంటి అని అడుగుతాం. అడిగితే చెప్తుంది తను, నేను నా కొడుకు పెళ్లి చేశాను అని. మరి ఎట్లా ఉన్నారు నీ కొడుకు కోడలు అంతా బాగున్నారంటే, అయ్యో ఏం చెప్తావు, నా కోడలు ఉందే అది ఎందుకు పనికిరాని కోడలు, ఎప్పుడు అది పొద్దున్నే 9 గంటలకు కూడా లేయదు, ఒకవేళ లేచిన పాచిమోహంతోనే కాఫీ తాగుతుంది. ఇంకా విచిత్రం ఏమంటే, ఎప్పుడు పుస్తకాలు నిండా వేసుకొని, ఆ మంచం నిండా వేసుకొని ఆ పుస్తకాల ప్రపంచంలో మునిగిపోతుంది. స్నానం చేయదు, పాడు చేయదు, వాడికి టిఫిన్ ఇవ్వదు, ఏమి చెప్తావులే వాళ్ళ సంసారము, చూడ్డానికే నాకు చేత కావట్లేదు అని. తర్వాత ఇంకొంతసేపు అయిన తర్వాత మళ్ళీ అడుగుతా, నీ కూతురు కూడా పెళ్లి చేసావు కదా, ఎట్లుంది వాళ్ళ కాపురం? సూపర్, ఎంత బాగుందో వాళ్ళ కాపురం, అసలు మా అమ్మాయిని ఎంత మంచిగా చూసుకుంటున్నాడో నా అల్లుడు, ఏమేం పనే అవసరం లేదు ఆ అమ్మాయికి, మీకు తెలుసో లేదో నా అల్లుడే తీసుకుపోయి కాఫీ ఇస్తాడు ఆ అమ్మాయికి అని. చూడండి ఏంటిది, ఏమి అవిద్య ఉంది ఇక్కడ. మనకందరికీ తెలుసు అది తప్పు అని, కానీ ఆమెకు తెలుస్తా ఉందా? తెలియటం లేదు. అంటే ఏంటి, ఒక్కొక్కరం ఒక్కొక్క రకమైన అజ్ఞానంలో ఇది చేస్తున్నాం, బతుకు లీడ్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్కరు, అంటే ఇది జస్ట్ మనకు మన అజ్ఞానం ఎట్లా ఉంది అని చెప్పడానికి ఒక ఫిజికల్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి అజ్ఞానాలు ఎన్నున్నాయో మన జీవితంలో. సో ఆ కృపాచార్యుడు కూడా ఏం చేశాడంటే,
తన గురువు, కౌరవులకి పాండవులకి విద్య నేర్పే గురువు, అంత గురువు అయి ఉండి ఆయన అజ్ఞానంలో చిక్కుకున్నాడు. ఏం అజ్ఞానంలో చిక్కుకున్నాడు? నాకు కనిపిస్తున్నదంతా ఇది నిజము. పాండవులు కౌరవులు మధ్య యుద్ధం జరుగుతుంటే నేను కౌరవుల వైపే నేను యుద్ధం చేయాలని అనుకున్నాడు. ఆయనకు తెలుసు సత్యమేది, ఎవరు మంచి వైపు ఉన్నారు, ఎవరు చెడు వైపు ఉన్నారు అనేది ఆయనకు తెలుసు. కృష్ణ పరమాత్ముడే పాండవుల వైపు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఇటు మంచి ఉందనే కదా, ఇటు నీతి ఉందనే కదా. కానీ ఇంత తెలిసి కూడా ఆ వైపు మొగ్గినాడంటే ఆయన ఇంకా ఆ విద్యలో ఉన్నట్టే కదా, ఇగ్నోరెన్స్ లో ఉన్నట్టే కదా. కానీ ఎందుకు చిరంజీవి అయ్యాడు అని అంటే, చిరంజీవిత్వం వచ్చింది కదా ఆయనకి. ఎలా వచ్చింది మరి ఆ విద్యలో ఉండి? ఆయనకు చిరంజీవిత్వం ఎట్లా వచ్చింది అంటే, ఆయన కులగురువు ఆయన ఉండడం వల్ల తర్వాత అంటే ఈ మన పాండవ వంశానికి తర్వాత వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, పరీక్షన్ మహారాజు అని వస్తారు కదా, ఆయనకు ఆయన సంతానానికి విద్య నేర్పారు కదా ఆయన. సో మిగతా వాళ్ళని జ్ఞానవంతులు చేయడానికి ఆయనకు అమరత్వం ప్రసాదింపబడింది అనమాట. సో ఇది అవిద్య యొక్క లక్షణం. ఈ అవిద్య గురించి చాలా చెప్తాడు ఆయన. అవిద్య వల్ల మనం ఎలా కూరుకుపోతున్నామో ఈ సంసారంలో అంటే ఏమంటారంటే, నేను సంసారం నన్ను వదలదు అంటాడు. దానికి కూడా నేను చాలా చోట్ల చాలా ఎగ్జాంపుల్స్ చదివాను. ఎటువంటి అజ్ఞానం అంటే, మనల్ని మనం మోసం చేసుకుంటూ కూడా మనం మోసపోతున్నాం అనేది తెలియదంట మనకు. దానికి కూడా ఈయన సుఖబోధానంద స్వామి చెప్పారు, మీరు వినుంటే గుర్తుంటుంది, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఒక అతనంట ఒక మంచి ఇల్లు కడతాడు. ఆ ఇల్లు కట్టిన తర్వాత దాన్ని దాటడానికి మళ్ళీ తను వేరే ప్లేస్కి వెళ్ళాలంటే ఒక నది దాటాలంట. ఆ నది దాటి ఆ పక్కకి వెళ్ళాలన్నమాట, ఆ ప్లేస్ నుంచి, తను ఇల్లు కట్టిన ప్లేస్ నుంచి. సో దాటడానికి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ఆ కన్స్ట్రక్షన్ జరిగేంతసేపు తిరుగుతూ ఉంటాడు. కన్స్ట్రక్షన్ అంతా పూర్తి చేసి గృహప్రవేశం జరిగేటప్పుడు ఆయన ఏదో అత్యవసర పని మీద ఆ పక్కకి వెళ్లాల్సి వస్తుంది. సో పడవెక్కి దాటుతూ వెళ్తాడన్నమాట. వెళ్తూ ఉన్నప్పుడు మధ్యకి వచ్చేటప్పటికి, ఆ నది మధ్యలోకి వచ్చేటప్పటికి పడవ మునిగిపోయేటట్టు పరిస్థితులు ఏర్పడతాయి, చుట్టూ గాలి వాన అవన్నీ. అప్పుడు అయ్యో నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను, గృహప్రవేశం జరిగే రోజు ఇట్లా జరిగిందేమో నా దేవుడికి మొక్కుంటాడు. స్వామి నన్ను రక్షించు, నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను, ఇదంతా అనుభవించకుండానే నేను వెళ్ళిపోతున్నాను, నన్ను రక్షించు, నన్ను రక్షించినావంటే, మునిగిపోకుండా నన్ను రక్షించినావంటే ఈ ఇల్లు నీకు మొత్తం అమ్మేసి నీకు ఇచ్చేస్తాను అని అంటాడు. సరే అని ఇంకా మొక్కున్న తర్వాత గాలివాన విచిత్రంగా ఆగిపోతుంది. ఆగిపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాడికి అనిపిస్తుంది అనమాట, అయ్యో ఎంత తొందరపడి మొక్కున్నాను నేను, గాలివాన ఆగిపోయిందే అనేసి అని అనుకునేటప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది గాలివాన. దేవుడు మనకన్నా గొప్పవాడు కదా, నీకే నా తెలివితేటలు ఉండేది, నిన్ను పుట్టించిన దేవుడికి ఇంకెన్ని తెలివి, మళ్ళీ గాలివాన మొదలవుతుంది. అయ్యయ్యో స్వామి తమాషా కన్నాను, ఎంత పని చేస్తున్నారు ఎందుకు, లేదు ఖచ్చితంగా మీకే ఇస్తాను, ఈ ఇంటి ఇదంతాను అమ్మేసి అయినా సరే మీకు ఇస్తాను, నా ప్రాణాలు రక్షించండి అంటాడు. సరే అయిపోయింది, దాటి పడవ దిగి ఆ పక్కకి వెళ్ళిపోతాడు. ఆ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా భయం ఉంటుంది కదా మనుషులు, దేవుడికి మొక్కున్నాను తీర్చకపోతే ఎట్లా, ఏం ప్లాన్ చేస్తాడంటే ఇల్లు అమ్మకానికి పెడతాడు. దేవుడి మీద భయంతో ఏమో జరుగుతుందని ఏం షరతు పెడతాడంటే, దాంట్లో ఒక పిల్లిని కూడా పెడతాడు అనమాట ఇంట్లో. ఇంటి విలువ 50 లక్షలు, ఈ పిల్లి విలువ 50 లక్షలు, ఇల్లు పిల్లి కలిపి 50 లక్షలు, ఎవరైనా కావాలంటే కొనుక్కోండి అని అంటారు. ఎవరు కొంటారు పిల్లిని? కానీ ఇంటి కోసమైనా దాన్ని కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కొంటారు. కొన్న తర్వాత దేవుడికి డబ్బు ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ఏం జరుగుతుందో అని టెంపుల్కి వెళ్ళి, స్వామి నేను చెప్పడం మర్చిపోయాను, ఇల్లు ఫ్రీగా ఇస్తాను, పిల్లి విలువ 50 లక్షలు, కానీ ఖచ్చితంగా మీరు కొనుక్కోవాల్సిందే. సరే ఎవరో సరేలే, ఇల్లు ఎట్లా వస్తుంది, పిల్లి ఏముంది, ఉంది లేకపోతే ఎవరో కొనుక్కుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే, స్వామి ఇంటికేం విలువ లేదు, పిల్లికే 50 లక్షలు, ఇల్లు కానీ ఇది కదా, ఇంటికి ఏం డబ్బు రాలేదు నా మీకు, కాబట్టి ఏం లేదు నీకు అంటాడు. చూడండి, చివరికి దేవుడి దగ్గర కూడా దేవుణ్ణే మాయలో ఇరికించాలని చూస్తాం అనమాట. మనం ఇట్లాంటి పిచ్చి ఎగ్జాంపుల్స్ ఎన్ని ఉన్నాయో, మన ప్రవర్తన గురించి మనమే నవ్వుకునేంత ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన జీవితాల్లో. మనం చేస్తున్నది అదే. సో అంత అవిద్యలో కూరుకుపోయామన్నమాట మనం. ఇంకా నెక్స్ట్ ఇది కృపాచార్యుని కథ. నెక్స్ట్ వచ్చేతను మనకు భీష్మ అనమాట. భీష్మను మన పంచతంత్ర దీంట్లో ఈయన వచ్చేసి ఎవరు,
మీతో వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి యోగ సూత్రాల్లో పతంజలి అస్మితకి తీసుకున్నాడు అనమాట. అస్మిత అంటే ఏంటంటే అస్మి అంటే ఐ అని, నేను అని. నేను అంటే ఏంటి, ఇక్కడ మనం నేను అని ఎవరిని చెప్తున్నాం, మన ఎగోని అనమాట. నేను 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 నా శరీరం, నా ఇల్లు, నా కొడుకు, నా వంశం, అది అస్మి అన్నమాట. ఇప్పుడు భీష్ముడి దగ్గర, భీష్ముడు యాక్చువల్ గా ఎంతో గొప్పవాడు కదా. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఫస్ట్ క్లాస్ లోనే చెప్పుకున్నాం. భీష్ముడు ఎంత గొప్పవాడు, తన వాగ్దానానికి కట్టుబడ్డాడు, వివాహం చేసుకోకుండా ఉన్నాడు. తండ్రి వచ్చేసి ఎవరినో సత్యవతిని అనుకుంటాను, ఆమెను పెళ్లి చేసుకోవాలని అంటే, ఈ అబ్బాయి ఈయన భీష్మ పెళ్లి చేసుకోకూడదు, నాకు పుట్టే పుత్రుడే రాజ్యం వెళ్ళాలి అని చెప్పి అనుకున్నప్పుడు, తండ్రికి తిరిగి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో తను అవివాహితుడిగా ఉండిపోతానని వాగ్దానం చేస్తాడనమాట. తర్వాత ఇంకొకటి ఏంటి, ఆ రాజ్యాన్ని కూడా నేను ఎటువంటి పరిస్థితుల్లో స్వీకరించను అంటాడు. అంత నియమంగా కట్టుబడి ఉంటాడనమాట ఆయన. కానీ ఆయనకి ఎగో ఉంది. ఏం ఎగో ఉంది, కౌరవులు తప్పు చేస్తున్నారని తెలుసు, పాండవులకి రాజ్యం ఇవ్వాలి. నిజానికి చిన్నప్పటి నుంచి వాళ్ళని పాండవుల్ని ఎంత వేధిస్తున్నారో కూడా తెలుసు. కానీ ఇద్దరి మధ్య శాంతి చేకూర్చాలని ప్రయత్నిస్తాడు ఆయన. ఎందుకు, నా వంశం నిలబడాలి, నా వంశం నిలబడాలి అని చెప్పి ఆ ఎగో ఉందనమాట. ఈ ఎగోని కూడా ఎన్ని రకాలుగా చెప్తాడంటే 3 రకాలుగా చెప్తాడు. ఒకటి ఫిజికల్ ఎగో, ఇంకోటి ఆస్ట్రల్ ఎగో, ఇంకోటి డివైన్ ఎగో అన్నమాట. ఫిజికల్ ఎగో అంటే ఏంటి, ఈ శరీరం పట్ల ఉన్న ఎగో అన్నమాట. ఈ శరీరం పట్ల మనకి ఏం ఎగో ఉంది, ఈ శరీరాన్ని చాలా బాగా కాపాడుకోవాలి, దీనికి మంచి మంచి దుస్తులు వేయాలి, మంచి మంచి తిండి పెట్టాలి, దీనికి ఏ అనారోగ్యం కలగకుండా కాపాడుకోవాలి. ఎందుకు అంటే ఇది నాది అని. అన్ని భౌతికమైన కోరికలు వీటన్నిటి కూడా ఫిజికల్ ఎగో కింద వస్తుంది అనమాట. ఆస్ట్రల్ ఎగో అంటే ఏంటంటే, మనం ఆస్ట్రల్ గురించి ఏం చెప్పుకున్నాము, మన ఇంద్రియాలను లోపలికి తీసుకోవాలి, మన సెన్సెస్ ని లోపలికి తీసుకొని లోపలికి వచ్చే ఎనర్జీని కలిపి బయటికి ఇవి సెన్సెస్ ద్వారా ఏం పంపించకుండా ఉండాలి అని. సో ఈ ఇంద్రియాలను ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో, నేను ఇంద్రియాలన్నీ కంట్రోల్ చేసి నా చేతుల్లో ఉంచుకున్నాను అనే ఎగో అన్నమాట. అది ఆస్ట్రల్ ఎగో అంటారు అనమాట. ఈ అంటే ఏంటంటే ఐనెస్ వచ్చి ఇక్కడ ఫిజికల్ తో భౌతికంతో కలిసింది. మొదట ఫిజికల్ ఎగోలో ఐ అనేది, నేను అనేది భౌతికంతో కలిసింది. రెండవ స్టేజ్ లో ఏమైంది, ఆస్ట్రల్ దీంతో కలిసిందనమాట. అంటే ఏంటి, ప్రాణిక్ శరీరము లేదా ఆస్ట్రల్ శరీరంలో కలిసిందనమాట. ఇక్కడ మూడోది ఏంటంటే డివైన్ ఎగో. డివైన్ ఎగో అంటే ఏంటంటే, మన ఐనెస్ వచ్చేసి ఆ ఇంటలెక్చువల్ కాన్షియస్నెస్ తో కలవడం అనమాట. అంటే ఏంటి, నేను డివైన్ స్పార్క్, నేను ఎక్కడి నుంచి వచ్చాను, డివైన్ నుంచి వచ్చాను, డివైన్ నుంచి వచ్చిన ఒక స్పార్క్ నేను, అంతే, ఒక చిన్న మెరుపుని నేను అని. ఎక్కడైతే మనము ఆ డివైన్ కనెక్షన్ ఎప్పుడైతే పెట్టుకుంటామో దాన్ని డివైన్ ఎగో అని అంటాం అనమాట. సో 3 రకాల ఎగోలు ఉన్నాయి. ఆ 3 రకాల ఎగోలు ఆయనకున్నాయి భీష్మకు. సో ఈ 3 రకాల ఎగోలు ఉండడం వల్ల ఆయన ఏమయ్యాడంటే, ఆయన ఇచ్చా మరణ వరగ్రహీత. ఆయన తనంతకు తాను చచ్చిపోవాలనుకున్నప్పుడే, మరణించాలని అనుకున్నప్పుడే మరణిస్తాడనమాట. ఇక్కడ అదే జరిగింది కదా ఆయనకు. ఎన్నో 7 రోజులు 8 రోజులు కదా, 6 రోజుల ఎన్నో రోజులు యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, ఎవరైనా భీష్ముడిని ఎవరు చంపారు అంటే మనం మామూలుగా ఏమంటాము, అర్జునుడు చంపాడు, లేదా శిఖండి వచ్చి నిలబడ్డ వల్ల చంపాడు, లేదా కృష్ణుడి వల్ల చంపబడ్డాడు అనుకుంటాం. కానీ నిజానికంట భీష్ముడే చంపుకున్నాడు అంట. అంతే కదా, భీష్ముడు చెప్పడం వల్లనే కదా శిఖండి వచ్చి నిలబడితే, ఎవరో లేడీ వచ్చి నిలబడితే నేను అస్త్రాలు వదిలేస్తాను అని. అంటే ఇక్కడ ఏంటంటే, మనం ఏం చేయాలంటే మన యోగోను మనమే చంపుకోవాలి. ఎట్లా చంపుకోవాలి మన ఎగోని? భీష్ముడు ఎలా అయితే తను తాను చంపుకున్నాడో అట్లా మన ఎగోని, మన ఐ అనే దాన్ని మనమే చంపుకోవాలి. ఎట్లా చంపుకుంటాం మన ఎగోని మనమే? ఎప్పుడైతే మీరు సాధనలో ఉంటారో, ఎప్పుడైతే మీరు ధ్యానంలో కూర్చుంటారో, అప్పుడు మీరెవరో మీకు తెలుస్తుంది. మీలో ఉన్న ఎగో ఏంటి, నాలో ఏ ఎగోస్ ఉన్నాయి, నేను దేన్ని నాలో నుంచి వదిలించుకోవాలి, నాలో నుంచి పంపించాలి అని మన ఎగో మనమే చంపుకోవాలన్నమాట. ఆ చంపుకోవడంలో భీష్ముడు ఎట్లా తనను తాను చంపుకున్నాడో, మనల్ని కూడా మనం అట్లే చంపుకోవాలి, మన ఎగోని చంపుకోవాలి అనడానికి భీష్ముని అస్మిత లేదా అస్మి అని దీంతో పోలుస్తాడు అనమాట ఆయన పతంజలి. తర్వాత నెక్స్ట్ ఈయనను తీసుకుంటాడు, సోమదత్తి అని అతన్ని తీసుకుంటాడు అనమాట. సోమదత్తి అంటే ఏంటంటే,
సోమదత్తుని కొడుకు, ఆయనని భూశ్రివ అంటారు. ఆ బ్రూసువా దేనికి ఎగ్జాంపుల్ అంటే మెటీరియల్ యాక్షన్. అంటే మనం ఇప్పుడు కర్మలు చేస్తున్నాం కదా, అన్ని కర్మలు, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, వాళ్ళు వంట చేస్తున్నారు, ఇవన్నీ మెటీరియల్ యాక్షన్ అనమాట. అంటే భౌతికంగా మనం చేసే కర్మలన్నీ కూడా ఈ మెటీరియల్ యాక్షన్ కింద వస్తుంది అనమాట. ఈ సోమదత్తుడు ఎటువంటి వాడంటే ఏ పనులైనా చేస్తుంటాడు అనమాట. అది తనకు పనికి వస్తుందా పనికిరాదా అనే విషయంలో వాడికి ప్రజ్ఞ లేదు, ఏదో ఒకటి చేస్తుంటాడు. ఈ ఈ కర్మ ఎటువంటిదంటే ఇప్పుడు మనం అందరం చాయిస్ మేకర్స్ అంటారు. అంటే ఎప్పుడు కూడా ప్రతి క్షణం మనం ఎన్నుకుంటూనే ఉంటాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడాలా వద్దా, మీరు వింటున్నారు, వినాలా వద్దా, నిద్రపోవాలా వద్దా, తినాలా వద్దా, ఎప్పుడు మనం చాయిస్ ఎన్నిక చేసుకుంటూనే ఉంటాం. అంటే మనం చాయిస్ మేకర్స్ అనమాట. ఒక్కొక్క రకంగా ఆలోచించాలంటే మన బ్రతుకే మనం ఎన్నుకున్నది. ఇప్పుడు మనకు జరుగుతుంది అనుకోండి, ఏదో ఒకటి జరుగుతోంది, ఇప్పుడు మనకు జరుగుతుంది అంటే అది మన ఎన్నిక వల్లే కదా జరుగుతుంది. మీరు ఇక్కడికి రావాలని అనుకొని వచ్చారు, అది మీ ఎన్నిక వల్లే కదా జరిగింది. ఏదైనా అందుకే ఏమంటాడంటే ఇప్పుడున్న మీ జీవితం, ఈ ప్రజెంట్ జీవితం ఏది అంటే మీ ఫాస్ట్ లో మీరు ఏం చేశారో ఆ ఎన్నికనే అంటాడు. ఫాస్ట్ లో మీరు ఏం ఎన్నిక చేసుకున్నారో అది ఇప్పుడు ప్రజెంట్ లో మీకు వచ్చింది. ఈ ప్రజెంట్ లో మీరు ఇప్పుడు ఏం ఎన్నుకుంటారో భవిష్యత్తులో అదే మీరు అవుతారు. మనకున్నాయి కదా కర్మ సిద్ధాంతాల్లో చెప్తారు కదా. సో ఇక్కడ కర్మలు 4 రకాలు అంటాడు. ఒకటి ఏంటంటే యోగులు ఉంటారు అనుకోండి, ఇప్పుడు సారే ఉన్నారు అనుకోండి, మన పత్రి సారు, ఆయనకు మంచి లేదు చెడ్డ లేదు, ఆయన ఏ పని చేసినా అది మంచి కాదు చెడ్డ కాదు, అంటే అందులో ప్యూరిటీ ఉందా ప్యూరిటీ లేదా ఈ ప్రసక్తే లేదనమాట. కానీ మనం ఉన్నాం అనుకోండి, మనం ఎట్లా చేస్తాము, మంచిగానే చేస్తాము చెడైనా చేస్తాము. ఇంకా కొంతమంది ఉంటారు రెండు చేస్తారు, మంచి చేస్తారు చెడ్డ చేస్తారు. మనలో ఉంది మంచి చేస్తాం చెడ్డ చేస్తాం. అంటే ఇట్లా 4 రకాల కర్మలు ఉన్నాయన్నమాట. ఒకరేమో ఏమి చేసినా ఏం చేయకపోయినా వాళ్ళకి ఏమీ అంటదు, అది యోగులకి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు, ఎంతమందో చనిపోవడానికి కారణమయ్యాడు. కురుక్షేత్ర యుద్ధానికి కూడా ఆయనే కారణం అని చెప్తాడు. ఆయనకు కర్మ అంటుతుందా? లేదు, అంటది. కానీ భీష్ముడికి కర్మ అంటిందా? పాండవులకి కర్మ అంటిందా? కౌరవులకి, ఇప్పుడు కౌరవులు ఉన్నారు, వాళ్ళు చెడ్డ చేస్తున్నారు, పాండవులు మంచి చేస్తున్నారు. ఇంకా వాళ్ళలో కొంతమంది వీరులు ఉన్నారు, మంచి వైపు ఉన్నారు చెడు వైపు ఉన్నారు అనమాట. అట్లా 4 రకాల కర్మలు మనం ఆచరిస్తున్నాము అని చెప్తాడు. దాంట్లో నెక్స్ట్ అవిద్య అస్మిత అయిపోయింది కదా, నెక్స్ట్ రాగా తీసుకున్నాడు. రాగా అంటే ఒక రకంగా అటాచ్మెంట్ లేదా ప్రేమ అని కూడా అనుకోవచ్చు, లేదా తనకు ఇష్టమైన పని అన్న అనుకోవచ్చు. ఈ రాగకు ఇంతకుముందే చెప్పాను, రాగ ఎవరు ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడంటే కర్ణుడిని తీసుకున్నాడు. కర్ణుడు ఎటువంటి వాడు? చాలా గొప్ప దానకర్ణుడు అని మనకందరికీ తెలుసు. కానీ ఆ దానం ఇవ్వడంలో కూడా, దానం ఇస్తూ ఇస్తూ కూడా దానివల్ల తనకి ఏమైనా వస్తుందా అని ఆలోచించాడంట ఆయన. ఇంద్రుడో ఎవరో వచ్చి అడుగుతారు కదా, నాకు అంత మహాభారతం కవచకుండాలు అలా అడిగితే అప్పుడు ఏదో తనకు ఇది ఆయుధం ఇమ్మనేమో అడుగుతాడు ఆయన, సరిగ్గా నాకు గుర్తులేదు. సో ఈ కర్ణుడు ఏం చేస్తాడంటే, కర్ణుడు ఎందుకు రాగా అని అంటే, ఇప్పుడు దుర్యోధనుడు నాకు చాలా గొప్ప సహాయం చేశాడు కాబట్టి ఎట్లా అయినా సరే ఆయన వెన్నంటూ ఉండాలి అని, ఆయనకు అండగా నిలబడాలని. కానీ రాయబారం జరిగేటప్పుడు రాయబారం ఫెయిల్ అవుతుంది, కృష్ణుడు తెచ్చిన కురుక్షేత్ర యుద్ధం జరగకూడదని. అప్పుడు ఈయన కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. కృష్ణుడు వెళ్ళి, చూడు నాశనం జరుగుతుంది అంతా, అసలు నువ్వు కౌరవ వైపు ఉండాల్సిన పని లేదు, ఎందుకంటే నిజానికి నువ్వు పాండవ వంశానికి చెందినవాడు, పాండుకుమారుని కొడుకు, నువ్వు పాండు కొడుకువి, కుంతి కొడుకువి, కాబట్టి నువ్వు ఈ వైపు రావాలి అంటాడు. లేదు లేదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ నా ధర్మాన్ని నేను పోగొట్టుకోను, నేను కౌరవుల పక్కనే ఉండాలి, నాకు దుర్యోధనుడు రాజ్యాన్ని ఇచ్చాడు అని చెప్తాడనమాట. అంటే కానీ నిజానికి ఆయన వెనుకున్న మోటివ్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, కర్ణుడి ఉద్దేశం ఏంటి? అర్జునుడి కన్నా నేను గొప్పవాడిని నిరూపించుకోవాలని. కానీ ఏమని ఏడుస్తాడంటే కర్ణుడు, నాకెందుకు ఇటువంటి పరిస్థితి కల్పించినావు, కుంతి నా తల్లి, పాండవులు నా తమ్ముళ్ళు, అయినా నేను వాళ్ళని వద్దనుకుని ఇటువైపు ఎందుకు పోవాలి అని ఆయన ఏడుస్తాడట. ఆ ఏడుపు కూడా దొంగ ఏడుపు అంటారు. ఎట్లా అంటే నిజానికి నువ్వు ఏది ఎన్నిక చేసుకోవాలి అని నీకు జ్ఞానం ఉంటే నువ్వు కృష్ణుడిని అడగొద్దులే, ఎందుకంటే కృష్ణుడు పక్షపాతి, ఆయన ఆ పక్క చెప్తాడు కాబట్టి ఆయన అడగొద్దు. నీ గురువు ఉన్నాడు కదా పరశురాముడు, ఆయన ఎందుకు అడగకూడదు? ఆయన పరశురాముని పోయి అడగొచ్చు కదా, నేను ఏ వైపు వెళ్ళాలి అని, లేదా వ్యాస మహర్షిని పిలిచి అడగొచ్చు కదా.
అడగడు. అడిగితే ఎందుకు? వాళ్ళు చెప్తారు నువ్వు ఈ వైపే ఉండాలి, నీతి వైపే ఉండాలి, ఎవరి పక్క న్యాయం ఉందో ధర్మం ఉందో ఆ వైపు ఉండాలి. అప్పుడు నేను ఆ వైపు పోతే అర్జునుడి కన్నా నేను గొప్పవాడిని నిరూపించుకోలేను కదా. సో ఇది అటాచ్మెంట్ అన్నమాట. ఇది రాగ. ఏంటి? తనకు గొప్ప పేరు రావాలి, ఆ బంధం ఆయనలో ఉందన్నమాట కర్ణలో. కాబట్టి మనం సినిమాలు చూసి కర్ణుడు చాలా గొప్పవాడు అని అనుకుంటాం, కానీ ఆయనలో ఉన్న క్వాలిటీని చూస్తే నిజంగా జాలి అనిపిస్తుంది కదా మనకు. జాలిపడే అంత గొప్పవాళ్ళం కాకపోవచ్చు, కానీ ఇవన్నీ విన్న తర్వాత అయ్యో ఎటువంటి పొజిషన్లో ఆయన ఉండిపోయాడు, అంత గొప్పవాడు అని అనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ ద్వేష. ద్వేష ఎవరంటే వికర్ణ అనమాట. ఈ వికర్ణ ఎటువంటి వాడు అంటే ఈ కర్ణుడు క్వైట్ ఆపోజిట్. ఎట్లా అంటే తనకి ఇష్టమైతే తనకు సంతోషాన్ని కలిగించేవి మాత్రమే చేస్తానంటాడు. రే బాబు ఈ పనులు చేస్తే నీకు మంచి జరుగుతుందిరా చెయ్యి అంటే కూడా చేయడు అనమాట. ఎట్లా అంటే మనలాగే మన ఆరోగ్యం బాగాలేదు, బీపీ హై బీపీ వచ్చింది మనకు, డాక్టర్ ఏం చెప్తాడు? పోయి వాకింగ్ చేసిరా అంటాడు. రోజు 1 గంట వాకింగ్ చేయంటే చేసే ఓపిక ఉండదు మనకు. ఎన్నెన్నో కారణాలు చెప్తాం. పొద్దున్నే లేవలేనంటాను, లేదా నడుస్తుంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటాం, ఏవేవో కారణాలు వెతుక్కుంటాం. మనకు తెలుసు అది మనకు మన ఆరోగ్యాన్ని బాగు చేస్తుందని చెయ్యం. అట్లాగే మెడిటేషన్ చేయండో అని వేల మందికి చెప్తాం. ఎంతమంది చేస్తున్నారు? మెడిటేషన్ చేస్తే మీకు ఏం వద్దు, దేవుడు కనిపించడం వద్దు, లేకపోతే ఏమన్నా పెద్ద పెద్ద సిద్ధులు వచ్చేది వద్దు, మీ లౌకిక జీవితం బాగుంటుంది, మీరు ఎట్లా జీవించాలనేది మీకు వస్తుంది అని చెప్తే కూడా ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? సో మనకి ఏది ప్లెజర్, ఇన్స్టెంట్ ప్లెజర్, ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ ప్లెజర్ కావాలి. ఇప్పుడు టీవీ చూస్తాం, టీవీ చూస్తే ఇన్స్టెంట్గా వస్తుంది మనకు ఆనందం. మీరు నమ్ముతారో లేదో, నేను ఒక్కొక్కసారి సెల్ ఫోన్ ముందు కూర్చున్నానంటే 5-6 గంటలైనా లేయను. అది ఎంత బాగా లాక్కుపోతుంది కదా మనం దాంట్లోకి. అది చెడు చేస్తుందని తెలుసు, అంతసేపు కూర్చోకూడదని తెలుసు, బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, ఇట్లా అనుకుని కూడా కూర్చుంటాం. ఎందుకు? అది ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు నా కళ్ళ ద్వారా నాకు ఆనందం కూడా అనకూడదు, అదొక ప్లెజర్, అదొక మత్తునిస్తా ఉంది, అడిక్ట్ అయిపోయింటాం అన్నమాట. అది మానేయండి అని డాక్టర్స్ కొట్టుకుంటారు, మానం. కానీ మెడిటేషన్ కూర్చుంటే మీరు నమ్ముతారో లేదో, కొంతసేపటి కాళ్ళు లాగుతాయి, ఇంకో చోట ఏదో లాగినట్టు అనిపిస్తుంది, ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురవుతాయి అన్నమాట. అంటే ఏంటి? మనము ఆ క్షణంలో దొరికే ఆనందానికి అలవాటు పడిపోయామన్నమాట. ఇది లైక్ ఆయనకేమో లైక్, ఈయనకేమో డిస్లైక్. ఈ రెండు ఎందువల్ల కలుగుతున్నాయి అంటే, ఒకటి ఇప్పుడు సపోజ్ డబ్బు గురించి ఆలోచించండి. డబ్బు ఉన్న వాడికి ఏమవుతుంది? అన్ని సౌకర్యాలు కలుగుతాయి, ఏం కావాలంటే అవన్నీ సౌకర్యాలుగా. సో ఆ సౌకర్యాల గురించి ఆయన డబ్బు కావాలనుకుంటాడు, ఆ డబ్బు పట్ల ఆయనకు లైక్. అదే బీదవాడు ఉన్నాడు అనుకోండి, నాకు ఈ సౌకర్యాలు అన్నీ లేవు కాబట్టి నాకు డబ్బు కావాలనుకుంటాడు. అంటే అట్రాక్షన్ ఉన్నా లైక్ వస్తుంది, అట్లాగే దాని పట్ల ద్వేషం ఉన్నా లేదా దాని పట్ల రిపల్షన్ ఉన్నా కూడా మనకు రాగా అటాచ్మెంట్ కలుగుతుంది, డిస్లైక్ కలుగుతుంది అనమాట. ఇవి రెండు ఒకే బొమ్మకున్న రెండు వైపులా ఉన్న ఒక నాణ్యానికి ఉన్న 2 బొమ్మలు అనమాట. బొమ్మ బురుస అంటారు కదా, అట్లా అనమాట. ఇది లైక్ డిస్లైక్, మెటీరియల్ యాక్షన్ అయిపోయింది. తర్వాత ద్రోణుడు గురించి చెప్తారు. ద్రోణుడు గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ద్రోణుడు ఎవరు? ద్రోణుడు గురువు మనకు. కానీ దేనికి లక్ష్యం అని చెప్పాం? దేనికి? హ్యాబిట్కి, అలవాటుకి బానిసైన వాడు అనమాట ఆయన ద్రోణుడు. ద్రోణుడికి తెలుసు పాండవుల వైపే విజయం వస్తుంది, కృష్ణుడు వాళ్ళ వైపు ఉన్నాడు, వాళ్ళ వైపే ధర్మం ఉంది అని తెలుసు. కానీ ఎటువైపు వెళ్ళాడు? కౌరవుల వైపు వెళ్ళాడు అనమాట. ఏంటంటే ఆయన ముందున్న అలవాటుని మార్చుకోలేకపోయినాడు అనమాట. ఇప్పుడు దుర్యోధన వైపు ఉండటం మూలాన తన సంసారం గడుస్తుంది, తనకు కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. అక్కడ ద్రుపదుడి దగ్గర దొరకలేదు కాబట్టి ఆయన వాళ్ళ మీద యుద్ధానికి రివెంజ్ కోసం అర్జున్ని పంపాడు, ద్రుపదుడిని చంపించాడు. కానీ ఇక్కడ కూడా ఏం జరిగిందంటే దుర్యోధనుడు తనకు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి పాండవుల వైపు యుద్ధం చేయాలనుకున్నాడు. అంటే ఆ పాత అలవాటు ఆయన వదలలేదన్నమాట. కాబట్టి ఈ పాత అలవాట్లు వదులుకోవాలి అని అంటే ఏంటంటే, మనం సాధనలో మనకున్న అలవాట్లు చాలా అలవాట్లు ఉంటాయి, చాలా ఈజీగా మానేయగలము అనుకుంటాం. కానీ ఒక అలవాటు మానాలంటే సుమారుగా 12 సంవత్సరాలు పడుతుందట. ఈ 12 సంవత్సరాల్లో కూడా ఎప్పుడో గబుక్కుని లేస్తుందట బయటికి. గబుక్కున చాలా మంది మీరు చూడండి, సిగరెట్ తాగేవాళ్ళు, లేకపోతే లిక్కర్ తాగేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు పాపం చాలా ప్రయత్నం చేస్తారు, ఎక్కడికెక్కడికో వెళ్ళి ఆ అడిక్ట్ సెంటర్స్ అంతా వెళ్ళి తాగుడు మానేయాలనుకుంటారు.
గబుక్కునే ఎప్పుడో ఏమనుకుంటారంటే ఏముంది టేస్ట్, జస్ట్ ఒక టేస్ట్ రుచి. ఇప్పుడు తాగు పిల్లలకి ఎలా అలవాటు అవుతుందంటే ఫ్రెండ్స్తో వెళ్తారు, ఫ్రెండ్స్తో వెళ్ళి ఏం చేస్తానంటే నేను ఊరికి అక్కడ కూర్చున్నాను అంతే, నేనేం వాళ్ళు అదంతా తాగుతుంటే నేను ఇదే మన కూల్ డ్రింక్ తాగాను అంటాడు. లాస్ట్కి ఏమవుతుంది అంటే ఒకసారి ఒక చిన్న టేస్ట్ చూద్దాం ఒకసారి అని అనుకుంటాడు. ఆ టేస్ట్ ఏమవుతుంది వాడిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. పేకాట కూడా అంతే, పోయి పక్కన కూర్చుంటారు, ఊరికే పక్కన కూర్చొని వాళ్ళకి సజెషన్స్ ఇస్తుంటారు, ఈ కాదు ఇక్కడ పెట్టరా అంటుంటారు. చివరికి వాడు కూడా అందులోకి వెళ్ళిపోతాం అన్నమాట. అలవాటు మానుకోవడం అంత కష్టం అన్నమాట. ఆ అలవాటు చేసుకునే ముందే దాని గురించి ఆలోచించండి. అలవాట్లోకి దిగే ముందే ఇది నాకు పనికి వస్తుందా లేదా, దీనివల్ల నేను ఎదుర్కోబోయే కాన్సిక్వెన్సెస్, పరిస్థితులు ఏంటి, నన్ను ఎక్కడికి దిగదారుస్తుంది అనేది ముందే దాన్ని అనలైజ్ చేసుకోండి. అక్కడికి సంజయ్ని తీసుకురండి అంటారు. సంజయుడు ఎవరో తెలుసు కదా మీకు? సంజయ్ అంటే తనను తాను ఇంట్రాస్పెక్ట్ చేసుకునేవాడు. కాబట్టి ప్రతి క్షణం కూడా ఎంత అవేర్గా ఉండాలంటే అంత అవేర్గా ఉండాలి మీరు అని అంటాడు. ఇది అయిపోయిందా? ఈయన అయిపోయిన తర్వాత ఈయన మన అశ్వత్థామ ఎవరంటే లాటెంట్ డిజైర్ ప్రతీక అనమాట. లాటెంట్ డిజైర్ అంటే ఇప్పుడు దుర్యోధనుడు ఎవరంటే అప్పటికప్పుడు ఆయనలో మొలకెత్తుతుంటాయి కోరికలు, ఇది చేయాలి అది చేయాలని, అంటే యాక్టివ్ డిజైర్ అనమాట ఆయనది. ఈ యాక్టివ్ డిజైర్ని ఎట్లా ఒకట్లా దాన్ని తీర్చేసుకోవచ్చు. కానీ ఈ లేటెంట్ డిజైర్ ఏంటంటే లోపలే సీడ్స్ వేస్తూనే ఉంటుందంట, లోపలికి ఆ విత్తనాలు పడుతూనే ఉంటాయంట ఎప్పటికప్పుడు. ఆ పడి అవి ఎప్పుడు బరస్ట్ అవుదామా అని చూస్తుంటాయి అన్నమాట. ఏదో ఒక సమయంలో తెలియకుండానే ఢామ్ అని పగులుతాయి అన్నమాట. ఆ పగిలినప్పుడు వినాశనమే జరుగుతుందట, మనల్ని మనం కంప్లీట్గా నాశనం చేసుకుంటాం అన్నమాట. అది ఈ అశ్వత్థామ విషయంలో జరిగింది. అశ్వత్థామ ముందు నుంచి తను తండ్రి దగ్గర విద్యలు నేర్చుకున్నప్పటి నుంచి తన విద్యను ప్రదర్శించడానికి ఎక్కడ అవకాశం దొరకదు ఆయనకు. అది జరుగుతూనే ఉంటుంది, వీళ్ళని చూస్తూ ఉంటాడు, పాండవుల్ని కౌరవుల్ని చూస్తూ ఉంటాడు, అన్ని జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ద్రోణుడు తన తండ్రి చంపబడ్డాడు, అది అశ్వత్థామ కొంచెం అంటాడు కదా, అది ఎప్పుడైతే వింటాడో, తన తండ్రిని మోసగించి చేశారని ఎప్పుడైతే వింటాడో ఏం చేస్తాడంటే ఎట్లయినా నేను రివెంజ్ తీర్చుకోవాలి, ఆ లోపల పేరుపడి ఉంటుంది కదా, అదంతా ఒక్కసారిగా బర్స్ట్ అవుతుంది అనమాట. ఆ బర్స్ట్ అయిన తర్వాత ఏం చేస్తాడు, కృతవర్మతోనూ కృపాచార్యుడితోనూ ఈయన కలిసి ప్లాన్ చేసి వెళ్ళి పాండవులు అనుకొని చెప్పేసి వాళ్ళ పుత్రుల్ని చంపేస్తారన్నమాట. ఎంత పైశాచికమైన చర్య కదా, నిద్రపోతున్న పిల్లల్ని చంపడం. అంత మహాపాతకాన్ని తిరుగుతాడనమాట. అందుకని ఏమంటాడంటే యోగానంద గారు ఏమంటారంటే మీ డిజైర్ని విజ్డమ్తో రోస్ట్ చేయాలంట. ఊరికే తుడిచేయడం కాదు, నా అలవాటుని తుడిచేస్తున్నాను అని కాదు, మన యొక్క జ్ఞానంతో, మన యొక్క డివైన్ ఇంటెలిజెన్స్తో ఏం చేయాలంటే దాన్ని మార్చేయాలంట. మళ్ళీ ఇంకా మొలకెత్తకూడదు ఆ విత్తనం. అంతగా రోస్ట్ చేస్తేనే మీ డిజైర్స్, లోపల ఉన్న డిజైర్స్ అనగారిపోతాయి. మనలో మనకి ఎన్ని కోరికలు ఉన్నాయి, అసలు కోరికలు ఉన్నాయా నాకు అని అనిపిస్తుంది, కానీ ఎప్పుడు మొలకెత్తుతుందో తెలియదు మనకు కోరిక. సో ఇవన్నీ వాళ్ళ గొప్ప వీరుల గురించి చెప్తూ లాస్ట్గా ఆయన తర్వాత ఏమంటాడంటే వీళ్ళే కాదు ఇంకా చాలా గొప్ప వీరులు ఉన్నారు మన దగ్గర అంటాడు. ఇంకా మీరేం భయపడొద్దండి, ఇంత మాత్రమే ఉన్నారు అనుకుంటున్నారు బ్రాహ్మణోత్తమ ఆచార్య, ఇంకా మంచి వీరులు ఉన్నారు మన దగ్గరికి అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గరికి చూపిస్తాడు. వేరే వాళ్ళు ఎవరయ్యా అంటే ఈయన మన పతంజలి తర్వాత చాప్టర్లో చెప్పిన 6 శత్రువులు అనమాట. 6 శత్రువులు ఎవరు అంటే అర్షడ్ వర్గాలు. ఈ అర్షడ్ వర్గాల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్య, ఈ 6 క్వాలిటీస్ చెప్తూ మొట్టమొదట కామానికి ఎవరిని తీసుకుంటాడంటే మన దుర్యోధనునే తీసుకుంటాడు అనమాట. దుర్యోధనుడు తెలుసు కదా, ఆయన అంటే కామ అంటే ఇక్కడ భౌతికమైన కోరికలు, మన శరీరానికి సెక్షువల్ లైఫ్కు సంబంధించిన కోరికలే. ఫస్ట్ ఈ సెక్షువల్ కోరికలు మన ఆధీనంలో ఉండాలి అంటే యవ్వన దశలో బ్రహ్మచర్యం పాటించాలి అంటారు. యవ్వన దశలో ఎవరైతే తన కామాన్ని దాని నిద్రాణ స్థితి అనంది, లేదా అసలు దాని గురించి ఆలోచన లేకుండా ఇంతకుముందు గురుకులాల్లో బ్రహ్మచర్యం ఎట్లా పాటిస్తున్నారో అట్లా ఆ బ్రహ్మచర్య స్థితిలో ఉన్నప్పుడు తర్వాత వివాహ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత ఆ డిబ్యాచరీ అనేది ఆలోచన కూడా పిల్లలకి రాదు అని అంటారు. కానీ ఈ కాలంలో చాలా కష్టం అది. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ల నుంచి కూడా సెక్షువల్ లైఫ్ అంటే ఏంటో తెలియజేసే ఇవి వచ్చేసినాయి, మనకు మీడియా వచ్చేసింది, మన ఇంట్లోకి వచ్చేసింది అది.
మనం ఏం చేయలేని స్థితిలో ఉన్నాము. కాబట్టి ఈ కామాన్ని అంటే భౌతికమైన కోరికల విషయంలో కానీ లేదా శారీరక సంబంధించిన కోరికలు కానీ ఆ తీర్చుకోవడంలో కొంచెం విజ్డమ్ కలిగి ఉండండి, కొంచెం జ్ఞానం కలిగి ఉండండి అని చెప్తాడనమాట ఆయన. కామాన్ని గురించి చెప్తూ దుర్యోధనుడు తనకున్న కోరికల వల్ల చాలా భయంకరమైన జీవితం గడపాల్సి వచ్చింది, భయంకరమైన చావు తీసుకొచ్చింది అతనికి కదా. ఆయన జీవితంలో ఎంత నాశనం జరిగింది. తన అన్నదమ్ములలో మొత్తం 100 మందిని పోగొట్టుకున్నాడు, తండ్రిని పోగొట్టుకున్నాడు, తల్లిని పోగొట్టుకున్నాడు. చివరికి మరణం కూడా, ఆ మరణాన్ని ఒక పిరికివాడిలాగా తప్పించుకోలేక కిందకు దీంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. నీళ్ళలోకి వెళ్ళిపోయి తొడలు పగలు కొట్టించుకొని చనిపోవాల్సి వచ్చింది. సో మన యొక్క కోరికలు మనల్ని ఎంత అధఃపతాళానికి లాగుతాయి అని చెప్పడానికి దుర్యోధనుడి జీవితాన్ని ఒకసారి పరిశీలించి చూడండి అంటాడు అనమాట కామానికి. తర్వాత కామం అయిన తర్వాత క్రోధానికి ఎవరు తీసుకున్నాడు? దుశ్శాసనుని తీసుకున్నాడు అని. దుశ్శాసన గురించి తెలుసు మీకు. ఆ కోపంలో మనకు భగవద్గీతలో శ్లోకంలో కూడా ఒక శ్లోకం కూడా ఉంది కదా, కోపం ఏమవుతుంది? క్రోధం అవుతుంది. క్రోధం వచ్చిన తర్వాత విచక్షణ జ్ఞానాన్ని కూడా మర్చిపోయి ఏం చేస్తామో మనకు తెలియకుండా చేస్తాము. సో ఈ దుశ్శాసన్ని క్రోధానికి తీసుకున్నాడు. నెక్స్ట్ లోభం. లోభం అంటే ఏంటి? పిసినారితనము అని ఒకటి అనుకోవచ్చు, ఇంకోటి అటాచ్మెంట్ కూడా అనుకోవచ్చు. దేని పట్ల అయినా విపరీతమైన కోరిక కలిగి ఉండడం కూడా. దానికి వీళ్ళిద్దరినే తీసుకున్నాడు. ఎవరిని? మన కర్ణాన్ని తీసుకున్నాడు. తర్వాత మెటీరియల్గా ఇంకొక అతన్ని చెప్పాను కదా, వికర్ణాన్ని కూడా తీసుకున్నాడు అనమాట. తర్వాత నెక్స్ట్ కామ, క్రోధ, లోభ, మద. సో మదానికి సింబాలిజంగా శల్యుడిని తీసుకున్నారు. శల్యుడు ఎవరు? సహదేవుడు ఇలా పాండవులకు మేనమామ అవుతారనమాట. ఈ మేనమామ అయిన వ్యక్తి పాండవుల వైపు యుద్ధానికి వాళ్ళ వైపు ఉండి యుద్ధం చేయాలని బయలుదేరిన తర్వాత ఏం జరుగుతుందంటే, మధ్య మార్గంలోకి వచ్చిన తర్వాత దుర్యోధనుడు అతన్ని ఎదుర్కొని రాచమర్యాదలు చేస్తాడు. ఆయనకంతా మంచి మంచి ఫుడ్, తర్వాత ఆయన పొగడ్తలతో ముంచేస్తాడు అనమాట. సో ఆ పొగడ్తలకు వంగిపోయి, ఓహో నేను ఇంత గొప్పవాడిని కదా అని చాలా ఆ పొగడ్తలకు పొంగిపోయి అతను ఏం చేస్తాడంటే పాండవుల వైపు యుద్ధం చేయకోకుండా కౌరవుల వైపు వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఇదొక గర్వానికి, లేదా మదము అంటే ఏంటి? గర్వము లేదా ప్రౌడ్ అని అంటాం అనమాట. అంటే ఏంటి? ఆ గర్వం మనకు తలకెక్కినప్పుడు మనం ఎట్లా ప్రవర్తిస్తామో మనకే తెలియదు. దానికి ఎగ్జాంపుల్ మన జీవితంలో తీసుకుందాం. మనం ఒక చిన్న ఉద్యోగం, ఏదో క్లరికల్ ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి. ఆ క్లరికల్ ఉద్యోగం నుంచి మనం ఒక ఆఫీసర్ పోస్ట్లోకి పోయామనుకోండి. క్లరికల్ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉన్న ప్రవర్తన ఆ ఆఫీసర్ పోస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఉండదన్నమాట. ఎందుకు అంటే నేను హయ్యర్ పోస్ట్లో ఉన్నాను మీ అందరికన్నా అని చెప్పేసి మన ప్రవర్తనే ఎదుటి వాళ్ళ పట్ల మారిపోతుంది. ఇది మదం గురించి చెప్పింది అన్నమాట. తర్వాత మోహము అంటే శకుని ఎగ్జాంపుల్గా చెప్పాడు. శకుని ఎట్లా అంటే తన అల్లుడు అంటే దుర్యోధనుడు అల్లుడు అవుతాడు కదా, గాంధారి కొడుకు కాబట్టి గాంధారికి ఈయన సోదరుడు అవుతాడు శకుని. తన అల్లుడికే రాజ్యం దక్కాలి అంటే అదొక మోహంలో ఉండిపోయాడు అన్నమాట. మోహంలో ఉండిపోయి తన అల్లుడికే ఈ రాజ్యం అంతా దక్కాలి, పాండవులకు దక్కకూడదు అని ఆయనక మాయపాచికలతో జూదమాడి వాళ్ళ పాండవులకున్న రాజ్యాన్ని అంతా పోగొడతాడు. తర్వాత వాళ్ళను అడవుల పాలయ్యేటట్టు చేస్తాడు. ఇదంతా కూడా ఒక మోహంతో చేసిందనమాట. అంతేకాకుండా ఏ పని చేసినా కూడా ఆయన ఒక డిల్యూజన్ అంటే ఒక మాయోపాయంతో చేస్తూ అన్ని దుర్యోధనుడికి అనుకూలంగా అయ్యేటట్టు చేస్తుంటాడు అనమాట. అంటే ఏంటి? ఒక మోహంలో చిక్కుకున్నాడు, అల్లుడు అనే మోహంలో చిక్కుకున్నాడు అనమాట. ఇది మోహానికి శకుని పోలిక చూస్తూ చెప్పాడు. నెక్స్ట్ మాత్సర్యము అని అంటే జలసి లేదా అసూయ. ఈ అసూయకు ఎవరిని సింబాలిజంగా చూపించాడంటే కృతవర్మను చూపించాడు. కృతవర్మ ఎవరు? యాదవుడు అనమాట. మొత్తం యాదవ్ వంశం అంతా కూడాను పాండవుల వైపు ఉంటే, అంటే కృష్ణుడు ఏ వైపు ఉంటే మిగతా యాదవ వంశం అంతా ఆ వైపే ఉండాలి కదా. ఇతను మా అందరిలో యాదవులందరిలో ఇతను ఒక్కడే కౌరవుల వైపు నిలబడి యుద్ధం చేశాడు అనమాట. ఎందుకు చేశాడు అంటే ఒక అసూయ. ఎవరి మీద అసూయ? కృష్ణుడి మీద అసూయ అనమాట. ఎందుకు అనంటే ఈయన కృతవర్మ చేసుకోవాలనుకున్న అమ్మాయిని కృష్ణుడు చేసుకుంటాడు. సో ఆ అసూయ ఆయనలో ఉంటుందన్నమాట. నాకు చెందింది ఇతనుకు చెందలేదే, అది కృష్ణుడు తీసుకెళ్ళిపోయాడే అని అనమాట. అంటే జలసి అనేది ఎట్లాంటిది అని అంటే మనకి ఏదైతే అది లేదో ఇంకొకటికి అది ఉంది అంటే వాడి మీద జలసి అనమాట. సో ఈ జలసీకి కృతవర్మని చూపించాడు.
ఇప్పుడు జలసిని పోగొట్టుకోవాలంటే ఏం చేస్తారంటే మనకు లేదనుకోండి, అది లేదు అనేది ఎదుటివాడికి కూడా లేకపోతే మనలో జలసి ఉండదు. ఎప్పుడైతే మనకు లేనిది ఎదుటివాడికి ఉన్నదో అది మనకు జలసి వస్తుంది. సో ఆ జలసికి కృతవర్మను చూపించాడు. కృతవర్మ మరి ఇంత జలసి ఉండి కౌరవుల వైపు యుద్ధం చేసినా ఎందుకు ఇమ్మోర్టల్ గా ఉన్నాడు అంటే దానికి సమాధానం ఏం చెప్తారంటే యోగానంద గారు, మనం ఎంత జలసి ఉన్నా సాధనలో మన లోపాన్ని గుర్తించి ఆ జలసి అనే ఆ లోపాన్ని దాటాము అని అంటే మనము ఇమ్మోర్టాలిటీ అనేది కూడా సాధించవచ్చు. అంటే ఆ సాధన చేసి ఎప్పుడైతే ఈ జలసి అనే దాన్ని దాటినప్పుడు మనకు దేని పట్ల మోహం, ఈ అరిషడ్ వర్గాల్లో ఏది ఉండదన్నమాట మనకు. అంటే సాధనలో మనము ఒక కాన్షియస్నెస్ లో ఒక కృష్ణ స్టేజ్కో లేదా ఒక స్థిత ప్రజ్ఞత స్టేజ్కి చేరితే మనని ఈ అరిషడ్ వర్గాలు ఏమీ చేయవు అనడానికి ఇదంతా ఆయన పతంజలి యొక్క కామ క్రోధ లోభ మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలకు ఈ కౌరవ వీరుల్ని పోలుస్తూ ఈ అరిషడ్ వర్గాల గురించి ఇదంతా చెప్తాడు కదా. చెప్పిన తర్వాత ఈ తర్వాత 2 శ్లోకాల్లో ఏం చెప్తాడంటే ద్రోణ వైపు తిరిగి ఇదంతా మీరు ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు కదా, భీష్ముడు ఎగోకు ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం కదా. అక్కడ ఏం చేస్తాడంటే మన సైన్యం అంతా కూడాను భీష్ముడిని కాపాడుకోవడంలో జాగ్రత్త వహించండి అని చెప్తాడు. భీష్ముడే కదా అక్కడ సైన్యాధిపతి. మీరు ఈ భీష్ముడిని చుట్టుముట్టి ఎప్పుడు ఆయన క్షేమాన్ని కాపాడినారంటే మనం ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్తాడు. ఇక్కడ ఎట్లా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మన ఎగో క్షేమంగా ఉంటే మనము అన్ని పనులు చేయగలుగుతాం. మెటీరియల్ యాక్షన్ చేయగలుగుతాం, కోపం చూపించగలుగుతాం, ప్రేమ చూపించగలుగుతాం, ద్వేషం చూపించగలుగుతాం. ఈ ఎగో ఈ ఐనెస్ పోనంత వరకు మనము కౌరవుల్ని ఎవరు జయించలేరు. ఐనెస్, నేను, నాది, నా ఆస్తి అని ఇది పోనంత వరకు ఎవ్వరు కూడా ఏ పాండవులు మనల్ని గెలవలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. భీష్మ పోయేంత వరకు మనము పోం. కాబట్టి ఇది చెప్తాడు, ఆయన్ని కాపాడుకోండి అని తర్వాత 2 శ్లోకాల్లో. తర్వాత శ్లోకానికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే దుర్యోధనుడు ఎప్పుడైతే చెప్తాడో ఆయనకు ఉత్సాహం కలిగించాలని భీష్ముడు ఏం చేస్తాడంటే శంఖం పూరిస్తాడనమాట. తన శంఖాన్ని పూరిస్తాడు. పూరించిన వెంటనే ఆయన కౌరవ సైన్యం వాళ్ళంతా ఉత్సాహపడిపోయింటారు కదా, వాళ్ళ నగారాలు డంకాలు అన్ని వాళ్ళు మోగిస్తారు. వీళ్ళది అయిపోయిన తర్వాత ఇక్కడ పాండవులు మొదలు పెడతారనమాట. పాండవులు ఫస్ట్ సహదేవుడు మణిపుష్పక అనే తన శంఖాన్ని ఊదుతాడట. ఈ మణిపుష్పక దేనికి గుర్తు అంటే బంబుల్ బీ గుర్తు. ఆ సౌండ్ వచ్చే శబ్దం ఎలా ఉంటుందంటే బంబుల్ బీ అంటే భ్రమరమేమో. ఆ బొంగుల్లో అరుస్తుంటుంది చూడు, బొంగుల్లో ఉండి శబ్దం చేస్తుంటుంది. బంబుల్ బీ అంటారు, తెలుగులో ఏమంటారో తెలియదు నాకు. సో ఆ భ్రమరం యొక్క శబ్దం ఎలా ఉంటుందో ఆయన శంకు ఊదితే అలా ఉందంట. ఈ సహదేవుడు దేనికి ఇదని చెప్పుకున్నాము, ఏ చక్రానికి గుర్తని చెప్పుకున్నాము? మూలాధార ఏ తత్వము? భూతత్వం. సో భూతత్వము, మూలాధార చక్రము, మణిపుష్పక శంకు, మణిపుష్పక సౌండ్ ఏంటి? భ్రమరం. దాని యొక్క కలర్ ఏంటి? విబ్జిఆర్. గుర్తుపెట్టుకోండి, విబ్జిఆర్ రెడ్. దాని యొక్క కలర్ ఏంటి? రెడ్. ఇదే మనకు ధ్యానంలో కనిపిస్తుంది అని అంటారు కదా, నాకు రెడ్ కలర్ కనిపించింది, నాకు ఒక రకమైన ఏదో తుమ్మెద సౌండ్ వినిపించింది అంటారే. ఇది ఎప్పుడైతే ఈ చక్రం ఎనర్జైజ్ అవుతుందో, ఎప్పుడైతే సహదేవుడు ఓపెన్ అవుతాడో, ఎప్పుడైతే మణిఘోష అనే ఆ శంకు శబ్దం వినిపిస్తుందో అప్పుడు ఆ చక్రం ఎనర్జైజ్ అయింది అని. ఇది గుర్తు ఈ చక్రానికి, సహదేవుడికి. నెక్స్ట్ నకులుడు ఏం ఇస్తాడంటే సుఘోష అని శంకు ఊతాడట. సుఘోష అంటే మంచి శబ్దం దేనికి ఉంటుంది? ఫ్లూట్. చాలా వినిసొంపుకుంటుంది అనమాట. సో దానికి గుర్తు. ఆయన ఏ తత్వానికి గుర్తు? ఆ చక్రం జలతత్వం. మూలాధార అయిన తర్వాత ఏది వచ్చేది మనకు? స్వాదిష్టాన ఇది. దాని శంకు పేరేంటి? సుఘోష. దాని కలర్ ఏంటి? రెడ్. తర్వాత ఏమొస్తుంది? విబ్జిఆర్. అయిన తర్వాత ఏమొస్తుంది? ఆరెంజ్. అది గుర్తు. ఆరెంజ్, చాలా మంది కూడా ఆరెంజ్ కలర్ కనిపించింది అని చెప్తారు కదా, అదే అనమాట. నెక్స్ట్ స్వాదిష్టానం అయిపోయిన తర్వాత ఏది? మణిపూరక ఎవరు? అక్కడ ఎవరుండేది మనకు మణిపూరకలో? అర్జునుడు ఏ తత్వానికి గుర్తు?
అగ్ని, అగ్నితత్వానికి గుర్తు. అర్జునుడు ఊజే శంకు పేరేంటి? దేవదత్తం, దేవదత్తం అన్నమాట. సో ఆ సౌండ్ ఎట్లా ఉంటుంది అని అంటే లాగా ఉంటుంది అనమాట. ఆ దేవదత్తం యొక్క సౌండ్ ఎట్లా ఉంటుందో వీణతత్వం అనమాట. కలర్ ఏంటి? విబ్జిఆర్, ఆరెంజ్. తర్వాత ఏమొచ్చింది? ఎల్లో, ఎల్లో. ఇది తర్వాత చక్రం ఏంటి? అనాహత. అనాహత ఆయన పౌండ్ర అనే శంఖం ఊతాడట. ఎవరు? భీముడు. ఆయన దేనికి గుర్తు? ఏ తత్వానికి గుర్తు? వాయుతత్వానికి. అక్కడ వచ్చే శబ్దం ఏంటంటే బెల్ శబ్దం వస్తుందంట, గంటల శబ్దం. సో మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఈ అనాహత చక్రం ఎనర్జైజ్ అయినప్పుడు మనకు ఆ బెల్ సౌండ్ వినిపిస్తుంది. గంటానాదం, బెల్ సౌండ్. అక్కడ ఇది ఏం తత్వం? వాయుతత్వం అని చెప్పుకున్నాము. బెల్ సౌండ్ అని చెప్పుకున్నాము. అక్కడ ఏం కలర్ కనిపిస్తుంది? గ్రీన్, గ్రీన్ కనిపిస్తుంది అన్న. నెక్స్ట్ ఏ చక్రం? విశుద్ధ. విశుద్ధ ఎవరిది? ధర్మరాజుది. ధర్మరాజు ఏ శంకు ఊతాడు? అనంత విజయం అనే శంకు ఊతాడట. అనంత విజయం అనే శంకు ఊతాడు. ఆయన తత్వం ఏంటి? ఆకాశతత్వం, ఆకాశతత్వం అన్నమాట. అక్కడ సౌండ్ ఎట్లా ఉంటుందంటే సముద్ర ఘోష లాగా ఉంటుందంట. సముద్ర ఘోష, థండర్స్, ఉరుములు శబ్దం ఎట్లా వస్తుందో అట్లా వస్తుందట. సో ఇవన్నీ చెప్తాడు. లాస్ట్కి ఆజ్ఞాచక్రం ఎవరిది అంటాడంటే కృష్ణ కాన్షియస్నెస్ అనమాట. ఆజ్ఞాచక్రం ఎవరిది? కృష్ణ చైతన్యం అన్నమాట. కృష్ణ చైతన్యంలో కృష్ణ ఏ శంకు ఊతాడు? పాంచజన్యం. అక్కడ వచ్చే కలర్ ఏంటి? ఈ ఆజ్ఞాచక్రంలో ఏమవుతుందంటే ఈ అన్ని సౌండ్స్ కలిసి వినిపిస్తాయంట. కృష్ణతత్వంలో ఇవి మణిపుష్పక, సుఘోష, వీణ, ఫ్లూట్, తర్వాత బెల్ సౌండ్స్, ఈ అన్ని కలిపిందే పాంచజన్యం అనమాట. అంటే పంచతత్వాలు ఉన్నవాడే కృష్ణ. మనకిచ్చిన పంచతత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కృష్ణుడి నుంచి, కృష్ణ కాన్షియస్ నుంచే ఇవన్నీ వచ్చాయి. ప్రకృతి నుంచే వచ్చాయి. మనకు ప్రకృతిలోనే ఉన్నాయి, ప్రకృతిలో ఉన్నవే మనలోనూ ఉన్నాయి. సో ఈ సెంటర్స్ అన్ని ఎనర్జైజ్ అయినప్పుడు అది జరుగుతుంది అన్న. తర్వాత ఇక్కడ దీనికి ఇంకా కంపారిజన్ ఎట్లా ఉంది అని అంటే, మొదట మూలాధారలో మనకి ఏమవుతుందంటే, మూలాధారలో మెడిటేషన్ చేస్తున్నప్పుడు, అంటే మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు డౌట్తో చేస్తామన్నమాట. సో డౌట్తో చేస్తున్నామంటే అక్కడ మూలాధారలో ఉన్నాము అంటారు. దాన్ని ఏ సమాధి అని అంటాడంటే సవితర్క సంప్రజ్ఞ సమాధి అంటాడు. అంటే ఏంటి? డౌట్తో మొదలు పెట్టాం, అంతే కదా. మన అందరం కూడా డౌట్, ముఖ్యంగా నేను డౌట్తోనే మొదలు పెట్టాను. ఏముంది ఇక్కడ, ఏం జరుగుతుంది, వీళ్ళు చెప్పేదంతా నిజమా కాదా అనే డౌట్తోనే మొదలు పెట్టాను. సో అది సవితర్క సంప్రజ్ఞ సమాధి, డౌట్. నెక్స్ట్ వచ్చిన తర్వాత నో డౌట్. ఎక్కడికి? ఏ చక్రదానికి వచ్చిన తర్వాత స్వాధిష్టాన దగ్గర వచ్చిన తర్వాత నో డౌట్. నో డౌట్ వచ్చింది కదా. అక్కడ నో డౌట్ లో ఏమి వచ్చిందంటే మనకు స్వవిచార సంప్రజ్ఞ సమాధి. స్వవిచార, నా అంతకు నేనే విచారం చేసుకుంటున్నాను, నా అంతకు నేనే వెతుక్కుంటున్నాను, ఇది కరెక్టా కాదా అనేది ఇక్కడ ఉన్నింది. దీన్ని ఇక్కడ విచారించుకుంటున్నాను. లాజికల్ గా నేను విచారించుకుంటున్నాను. నేను వెళ్తున్నది, నేను చేస్తున్నది అంతా నేను విచారించుకుంటున్నాను అనమాట. ఇది రెండవది. మూడో దగ్గరకు వచ్చేటప్పటికి, అర్జునుడి చక్ర దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేశామంటే ఫీలింగ్ లోకి వెళ్ళాను అనమాట. మూడో చక్రంలో ఫీలింగ్ లోకి వెళ్ళాను నేను, అనుభవిస్తున్నాను. దాన్ని ఏమంటాడంటే సనంద అంటాడు. సనంద సంప్రజ్ఞ సమాధి అంటాడు అనమాట. దీని దగ్గరికి నాలుగో అనాహత దగ్గరకు వచ్చేటప్పటికి ఏమంటాడంటే అక్కడ బ్లిస్ అనమాట. ఒక ఆనందం దొరికింది. ఆనందం దొరికి దాన్ని ఏం చేస్తున్నాం అంటే ఎంజాయ్ చేస్తున్నాం. ఆనందం దొరికింది. దొరికిన ఆనందం కాసేపు ఉంటుంది, కాసేపు వెళ్ళిపోతుంది. మనం మెడిటేషన్ లో కూర్చుంటాం, పూర్తి డీప్ లోకి వెళ్తాం. డీప్ లోకి వెళ్ళింది నిలబడుతుందా? అట్లాగే ఆ క్షణంలోంచి పక్కకు వచ్చేస్తాం. అంటే బ్లిస్ అలా కనిపిస్తుంది, అలా పోతుంది, అలా కనిపిస్తుంది, అలా పోతుంది అనమాట. ఇది అక్కడ. దాన్ని సస్మిత సంప్రజ్ఞ సమాధి. సో సస్మిత సంప్రజ్ఞ సమాధి అన్నమాట. ఇక్కడ బ్లిస్. తర్వాత ఈ విశుద్ధాలకి కదా, నెక్స్ట్ విశుద్ధాలకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అది కంప్లీట్ బ్లిస్ అనమాట. అంటే ఎల్లప్పుడూ ఆనందంలోనే ఉంటాం. ఏం జరిగినా, ఏం జరుగుతున్నా, ఛాలెంజెస్ లో ఉన్నా, ఆనందంలో ఉన్నా, విచారంలో ఎప్పుడు ఆనందమే. విచారము ఆనందమే, ఆనందము ఆనందమే అనమాట. దాన్ని అశింసిత సంప్రజ్ఞ సమాధి అంటాడు అనమాట. సో ఈ ఎన్ని రకాల లెవెల్స్ జరుగుతాయి అన్నమాట. సో ఈ సమాధుల్ని అన్నిటి నుండి ఎప్పుడైతే గాడ్ రియలైజేషన్ లోకి వెళ్తామో, అంటే ఆ గాడ్ క్వాలిటీస్ అన్ని మనలో కంప్లీట్ గా
వచ్చేస్తాయో అప్పుడు మనం ఆ కృష్ణ కాన్షియస్నెస్ లోకి వెళ్తాము అని అంటాడు. అంటే ఏంటంటే నువ్వేం కృష్ణుడు అయిపోవు, నువ్వేం దేవుడు అయిపోయి అందరికి ప్రత్యక్షం అవ్వవు, ఆ దేవుడు క్వాలిటీస్ అన్ని నీలోకి వస్తాయి అని చెప్తాడు అనమాట. అంటే పర్టికులర్గా చెప్పాలంటే నువ్వు ఒక మానవుడిగా జీవిస్తావు. అంటే ఏంటి, మానవత్వం నీ నిలువెల్లా వెలువరిస్తూ ఉంటుంది అనమాట. అసలు దేనికి చలించవు, స్థితప్రజ్ఞత అంటారు కదా. ఇప్పుడు ఎవరైనా తిట్టారనుకోండి, అవమానించారనుకోండి, అవమానిస్తే నువ్వు అవమానపడ్డం బాధపడ్డం ఎవరి చాయిస్ అది? నా చాయిస్. నేను అవమానింపబడాలనుకుంటే అవమానింపద్దాం, లేదు నేను ఎందుకు అవమానింప అతను అన్నాడు నాకేంటి అని అనుకున్నామంటే లేదు, చాయిస్ అనమాట. అంటే ఏంటి, ఏ స్థితిలో ఉన్నా కూడా దాన్ని తీసుకోడు. మనం ఎట్లా తీసుకుంటామంటే ఏదైనా ఎవరైనా ఏదైనా అన్నారంటే వెంటనే రెస్పాండ్ అవుతాం. కృష్ణ కాన్షియస్నెస్ లోకి వెళ్ళావు అంటే దైవ గుణాలు దేవుడు ఎక్కడైనా నువ్వు తిట్టే శాపం ఇస్తాడా, లేకపోతే పొగిడి కొబ్బరికాయ కొడితే నీకేమైనా వరాలు ఇస్తాడా? దేవుడు ఎప్పుడు ఏ పార్షాలిటీ చూపించాడు. నీ దగ్గర ఎట్లా ఉంటాడో ఇంకొకటి దగ్గర కూడా అట్లే ఉంటాడు. ఆయనకి ఏ పార్షాలిటీ లేదు. మనం ఏ కర్మ చేసినా అక్కడ పైన కరెక్ట్గా అకౌంట్ ఉంటుంది. ఏమాత్రం ఆడిటర్ అక్కడ తప్పు చేయడు, మన ఆడిటర్లు చేసినట్టు ఏమి తప్పు చూపించాడు. కరెక్ట్గా నువ్వేం చేసావో దానికి తగ్గ ప్రతిఫలం. నువ్వు వేప విత్తనం వేస్తే వేప చెట్టే వస్తుంది, మామిడి పండు విత్తనం వేస్తే మామిడి పండు వస్తుంది అన్నమాట. సో ఈ కృష్ణ కాన్షియస్నెస్ వెళ్ళిన తర్వాత ఈ సమాధులన్నీ ఒక్కొక్కటి, ఇవన్నీ నీకు ఒక్కటి వెంటనే జరగవు అంటాడు. వెంటనే నువ్వు ఈరోజు సాధన చేసి మొదలుపెట్టి మంచివాడు అయిపోయిన వెంటనే నీకు జరగదు. నీ వెనక బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉంది, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా పోగొట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మెల్లమెల్లగా మెట్టు ఎక్కుతూనే నువ్వు ఆ కృష్ణ కాన్షియస్నెస్లోకి చేరుకోగలవు అని అంటాడు అనమాట. ఈ సమాధులన్నిటి గురించి కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను ఆ చదివింది గుర్తుపెట్టుకోవాలంటే కూడా నాకు చాలా కష్టంగా ఉంది. ఓకేనా?